గురుగారు, ప్రతి శ్వాసతోని మీరు శ్రీ శివ నామం ఉచ్చరిస్తున్నారు. దీని తాలూకా విశిష్టత, దీని భావం గురించి మాకు చెప్పవలసిందిగా మనం. శ్రీ శివ 2019లో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఒకరోజు రాత్రి వేళ నేను నిద్రించే సమయంలో మా నాన్నగారు ఛాయారూపంలో వచ్చి ఈ శ్రీ శివనామాన్ని విశ్వశాంతి కొరకు నీవు చేయించవలసింది అని చెప్పి స్వాప్నికమైనటువంటి ఆదేశాన్ని వారు నాకు ప్రసాదించడం జరిగింది. ఈ స్వాప్నికమైనటువంటి మా నాన్నగారి యొక్క పవిత్రమైనటువంటి ఆదేశాన్ని చేయవచ్చా అని చెప్పి శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు అయినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారిని నేను సంస్కృత లేఖల ద్వారా సంప్రదించి వారి యొక్క అనుమతి కోరడం జరిగింది. వారు స్పందించి వారి యొక్క అమోఘమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ శివనామని భావితేంతరంగే దురితాన్యపహంతి దూర దూరే ముహురాయాంతి సమస్త మంగళాని. ఎవరైతే శ్రీ శివనామాన్ని ఉచ్చరిస్తుంటారో అంతరంగంలో మనస్సులో వారి సమస్త పాపములు తొలగిపోతాయి. తర్వాత వారు అనుకోకుండా ముహురాయాంతి సమస్త మంగళాన్ని మాటి మాటికి కూడా వారికి మంగళాలు కలుగుతాయి. ఎవరైతే శ్రీ శివనామాన్ని ఉచ్చరిస్తారో వారి గృహాలలో లక్ష్మీ కటాక్షము దొరుకుతుంది. అనేక శుభకార్యాలు జరుగుటకు అవకాశం ఉన్నది అని చెప్పి వారు పట్టు వస్త్రములు శారదా చంద్రమౌళీశ్వరు యొక్క ప్రసాదాన్ని కూడా 2020లో మాకు పంపించడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాము. శిష్యులకు, భక్తులకు, ఆత్మీయులకు, బంధుమిత్రాదులకు అందరికీ కూడా శ్రీ శివనామం ద్వారా విశ్వశాంతి తప్పకుండా మనకు జరుగుతుంది. విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కల్లోలములన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి విశ్వశాంతిని పొందాలంటే మనం శ్రీ శివనామాన్ని ఉచ్చరించి తీరవలసిందే. పార్వతీపతయే హర మహాదేవ హర. ఏదో పాట అన్నారు, ఎప్పటికీ రాదే అనుకుంటున్నారా? ఇంతటి మహా వ్యక్తి గురించి వివరంగా తెలుసుకోగలిగాం కదా. తదుపరి దృశ్య చిత్రంలో పాట తప్పకుండా చూద్దాం. మరి మీ ఓరిమికి ధన్యవాదములతో మీ శివకుమార్ ధవళ, వారణాసి నుండి.